ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీతిమంతులకు కలిగినది కొంచెమైన బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైనది అని అన్నాడు. నీతిమంతుని దగ్గర ఉన్న కొంచెమైనదే శ్రేష్టమైనది, భక్తిహీనుల దగ్గర ఉండేటువంటి ధన సమృద్ధి కంటే అని ప్రభు అన్నాడు. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా! చాలాసార్లు మనము భక్తిహీనులను చూసి ఏమనుకుంటామంటే, వారు ఎంత ధన సమృద్ధితో జీవించుచున్నారు, సుఖభోగములను అనుభవించుచున్నారని మనం అనుకుంటూ ఉంటాం. అయ్యో, మన దగ్గర ఏమీ లేదని మనము బాధపడుతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, నీ దగ్గరున్న కొంచెమే శ్రేష్టమైనటువంటిది, భక్తిహీనుల దగ్గర ఉండేటువంటిది ప్రయోజనము లేనిది అని అంటున్నాడు. ఆయన గొప్ప దేవుడు. నీ కొద్దిదానిని దేవుడు దీవించి ఆశీర్వదించగలిగిన వాడు. సారేపత్తులో ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు, కానీ విధవరాలు యొక్క తొట్టిలో ఉన్న ఆ కొద్ది పిండి నూనెనే దేవుడు ఆశీర్వదించినప్పుడు, కరువు కాలంలో ఆమె ఆ ఊరి వారందరికీ ఆశ్రయమునిచ్చిన తల్లిగా, ఆకలి తీర్చిన తల్లిగా మనము గుర్తెరగగలుగుతాం. ఆమె కొంచెము అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నది. అయితే ఆ దినాల్లో జీవించిన రాజైనటువంటి వాడు యెజెబెలు, అహాబు ఇద్దరు కూడా దుర్మార్గపు జీవితము కలిగిన వారికి ఎక్కువ వారి దగ్గరున్న అది ప్రయోజనము లేనటువంటిదిగా మారింది. దేవుడు తన దాసురాలైన విధవరాలను ఆశీర్వదించడం ద్వారా తన కృప ఎంత గొప్పదో తెలియచేసినాడు. కనుక నా దగ్గర కొంచెమే ఉందని నువ్వు బాధపడుతున్నావా? ఆ కొంచెమును దేవుడు సర్వసమృద్ధిగా ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా ఉంచుతాడు. కొంచెమని నీవు దాచిపెట్టుకోకుండా, నీకు దేవుడిచ్చిన దానిని నువ్వు పంచి ఇచ్చినప్పుడు అది అనేకులకు ప్రయోజనకరమైనదిగా మారుతుంది. చిన్నవాడి దగ్గర ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలే, కానీ ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ఆకలిని తీర్చిన ఆహారముగా మారినాయి. కనుక ఎక్కువ కలిగి ఎవరికి ప్రయోజనము లేనటువంటిది నీ దగ్గరున్న లాభం ఏమిటి సహోదరుడా? నీతిమంతునికి కలిగినది కొంచెమైన భక్తిహీనుల ధనము కంటే అది శ్రేష్టమైనది. చిన్నవాని తొట్టెలు చేపలు శ్రేష్టమైనవి, విధవరాలు తొట్టెలో పిండే శ్రేష్టమైనది. కొంచెము నూనె అనేకుల యొక్క బాధను తీరుస్తుంది. కొంచెము ఉన్న నీ దగ్గర అది అనేకులకు ఆశీర్వాదకరముగా మారుతుంది. కనుక నా దగ్గర ఉన్నది కొద్దిదే, తక్కువే అని అనుకోబాకు. నీ తక్కువను దేవుడు ఎక్కువగా చేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డల కొద్ది దానిని మీరు సమృద్ధిగా మార్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.